బీట్రూట్‌ని ఎక్కువగా తింటే రక్తహీనత సమస్య తగ్గుతుందని మనందరికీ తెలుసు. ఈ బీట్రూట్‌ని కొందరు నేరుగా అంటే పచ్చిగా కోసుకొని తింటారు. మరికొందరు జ్యూస్‌గా తీసుకొని తింటారు. శరీరానికి అవసరమయ్యే పోషకాలలో కూరగాయలలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్‌ని కోసినప్పుడు ఎర్రగా ఉంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తినడానికి ఎవరు అంతగా ఇష్టపడరు. కానీ దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంకా లేదు. కొలెట్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యానికి బీట్రూట్ లేదా పచ్చి బీట్రూట్ ఏది తెలుసా? ఉడికించిన బీట్రూట్ తింటే కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదు. బీట్రూట్ ఉడికించినప్పుడు దానిలో ఫైబర్ మృదువుగా ఉంటుంది. అందువల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆక్సిజన్ కండరాల తీరుకు మద్దతు ఇచ్చే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం అంటే ముఖ్యమైన ఖనిజాలలో ఈ బీట్రూట్ లభిస్తాయి. ఇది ఉడికించిన తినడం వల్ల ఇది మొత్తం పోషకాలు శరీరానికి అందుతాయి. ఉడికించిన బీట్రూట్ తింటే శరీరంలో అవసరమైన న్యూట్రియంట్లు అందుతాయి. ఇది రక్తపోటు సమస్యకు తగ్గించే రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పచ్చి బీట్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరము. దీనిలోని పొలెట్ కణాలు పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బీట్రూట్‌ను పచ్చిగా తింటే దాని యాంటీ ఆక్సిడెంట్లు బీటా లైన్ల కారణంగా వాపు తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించబడుతుంది. బీట్రూట్ పచ్చిగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ విటమిన్ సమృద్ధిగా అందుతాయి. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఉడికించిన బీట్రూట్, పచ్చి బీట్రూట్ ఆరోగ్యానికి ఏది మంచిది అనే సందేహం కలగవచ్చు. ఈ రెండు ఆరోగ్యానికి మంచివని చెప్పవచ్చు. బీట్రూట్ పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పచ్చి బీట్రూట్ శరీరానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సహా మరిన్ని పోషకాలను అందిస్తుంది. ఉడికించిన బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అని ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.